అందరు కూడా మంచిగా మిషన్తో చేసినాం, పక్కన పెట్టినాం. మరి ముఖ్యంగా ఏంటంటే నేను చేసిన పని అయిపోయింది. మీరు చేసే పని ఖచ్చితంగా మంచిగా చేతులు కట్టుకొని ఇందిరా పిచ్చాన్ని మందేయాలి. ఇప్పటిదాకా రుసులు కావచ్చు, నేను మా ఊరు కూర్చోబెట్టేస్తాను, మీకు ఏదో పండ పెట్టాలి విన్నారా. దాంతో పాటుగా ఇవాళ రుసులు ఇటువంటి దస్తీలు ఆటని కొన్నాళ్ళు కొనుక్కొని ఇంటిపై పిండి ఆరేసుకొని రేపు పొద్దుగాల ఒక 2 దస్తీలు అలాగే 2 తీసి రోజులు చేసి 2 గిన్నెలలో వేసి మరబెట్టాం. బుడబుడు ఉడికినాక నీళ్ళు వారబోయి 10 దస్తే అలానే ఉంటుంది. ఏం ముట్టుకొని కింద పడదు. మళ్ళీ మీ చెట్టు కట్టుకొని తీసి ముందుగాల నిలబడేవాళ్ళు. మాడింది కాబట్టి ముట్టాలి. ఇట్లయితే మీరు చూడవచ్చు. ఇట్లా రెప్పలకు తలగాలి, రెప్పలకు తలగాలి. ఈ పక్కన ఇట్లా తలిగేటట్టు చూసి ఇదంతా ముఖమంతా చూడాలి. మంచిగా పొదలు పడుతుంది. ఇంకో దస్తుంటుంది కదా, అది ఈ పక్క చూడాలి. ఒకటే ముందుగా ఇటు చూసి చూడవచ్చు, కానీ ఓదుకోటి చెప్తారు. ఇటు చూసి అటు చూస్తే ఈ మైలు అట్లా అంటుంది. అందుకని 2 దస్తులు అని చెప్తారు. పెద్ద మునిగేదేమో దస్తులు అక్కడ ఓడియా ఉంటాయి. విన్నారా? మళ్ళా వేసుకోవాలి. పెరగడానికి ఇంకోటి ఉంటుంది. అర్థమైందా? ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇది శుభ్రం చేస్తుంది. చేసినప్పుడు రోజులు పట్టుకోవాలి, ఇట్లా తలగాలి. ఇట్లా తలిగితే ఏం కాదు. ఇదే తలిగితే ఏమైతే ఏం కాదు. ఏది బట్టి తలగాలి. వస్తుంది ఇట్లా మీ మీద ఇట్లా రెప్పలకు అంటారు. పదం అడితే పోతుంది భయం. మందు 7 సార్లు వేయాలి. పొద్దుగాలు ఎవరైనా వేయాలి. 9 కొట్టంగా 12 కొట్టంగా ఉండి అంటారు. చెప్పింది కదా, ఇంద్రప్పటికి ఇట్లానే వేయాలి. మళ్ళా వెంటనే సీసా మూత పెట్టి మైలు అంటే కంటపోతుంది. కంటపోతే ఇక మనం వెంటనే ఉంటుంది. ఇట్లా మందు వేసి వెంటనే ఇట్లా మూత పెట్టాలి. అర్థమైందా? శుభ్రంగా మళ్ళా పెట్టుకోవాలి. రోజు 7 సార్లు వేయాలి. ఇక అన్ని తినిపించాలి. ఇంటికాడ పత్తేం లేదు, అన్ని తినాలి. బీపీ షుగర్ ఉన్న ఉన్నారు. బీపీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏ ఆటలు దిగున్నారు? ఆటలు తీసుకున్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు తెప్పించి బీపీకోలేయాలి. అంతకుముందు మీ డాక్టర్ లేకుండా తగ్గలేదు. అటెంగా ఆ మందులు వాడతారు. గదే షుగర్ పథకం, గదే బీపీ పథకం. ఉప్పు కారం తప్ప. విన్నారా? అన్ని తినాలి. కారం మాత్రం ఒక 3-4 రోజులు తక్కువ పెట్టండి అందరూ కూడా. ఎందుకంటే గోళీలకు పైకి కడతారు. నేను రాత్రి ఎక్కువ వెళ్ళిన అందరూ. విన్నారా? ఏదైనా ఇబ్బంది ఉంటే అలా వెంటనే రావాలి. లేకపోతే బుధవారం నాడు పొద్దుగాల రాండి. రేపు సోమవారం మంగళవారం వేసి బుధవారం నాడు పొద్దుగాల 7 గంటల వరకే రావాలి. మబ్బులు వేసి వెళ్ళదు. విన్నారా? కాంపౌండర్లు చూస్తారు, ఆడో ఉంటారు, వాళ్ళు వేస్తారు. ఎందుకంటే లేట్ అయితే మీకు కూడా ఎండు ఉంటుంది, మాకు కూడా వేరే పని ఉంటుంది. ఇటు దవాఖాన పని, ఇటు పెళ్లి ఉంది 4 సో లేట్ పోతారో తెలియని పరిస్థితి ఉంది. మా పిల్లల లగ్గం కూడా ఉంది దవాఖాన పిల్లలు. కాబట్టి పొద్దుగాల రావాలి. ఉదాహరణ అస్సలే అస్సలు చేయాలి. ఇంటికాడ పత్తేం లేదు. మీ దగ్గర నేను రూపాయలు తీసుకోలే కదా, తీసుకోలే. రాజకీయాలకు వచ్చిన బడగాస్ మీద వారు